ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు. నాగార్జున యాదవ్ గారు, ఈ మంటలు చల్లారవా, పోలింగ్ జరిగిపోయింది, కౌంటింగ్కి దాదాపు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నిన్న అటు చిత్తూరులో జరిగిన ఘటనలపై మీ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా స్పందించారు. దీనికి ఎండ్ ఎప్పుడు? ముందుగా టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నమస్కారాలండి. నమస్తే. సరే, ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు వస్తాయి, రాబోతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ఏ రాజకీయ పార్టీలు మేమంటే మేము గెలుస్తాం, మేమంటే గెలుస్తాం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, తినబోతే రుచి ఎందుకు, ఎవరు వాళ్ళు గెలుస్తాం అనేటువంటి ధీమా ఉంటుంది. కాబట్టి ఒకటి ప్రస్ఫుటంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, శాంతి భద్రతకు సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నిజాయితీగా వ్యవహరించింది, చాలా పట్టుదల కూడా ప్రదర్శించింది. దానికి సంబంధించినందుకు ఖచ్చితంగా ప్రజల నుండి తీర్పు కూడా వస్తుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎన్నికల కోడ్ రాగానే అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎంపీని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు తిరుపతి ఎస్పీని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ఎస్పీని కానీ, ఎవరినైనా కానీ శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలను మార్చిన మాట వాస్తవా కాదా? ఎస్పీలు మార్చిన తర్వాత గొడవలు జరిగినాయా, గతంలో ప్రభుత్వం పెట్టినటువంటి ఎస్పీ ఉన్నప్పుడు గొడవలు జరిగినాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఒక జిల్లాకి ఎస్పీగా ఉన్నారు అంటే, ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియని ఎస్పీ కానీ కలెక్టర్ కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే, ఈ ప్రక్రియ అనేది కనీసం ఒక 1 నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. సో ఎన్నికల్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఆయా పోలింగ్ బూతుల్లో గతంలో ఎప్పుడైనా గొడవలు అయినాయా, గొడవలు అయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళందరికీ బైండ్ ఓవర్ నోటీసులు ఇవ్వడం, బైండ్ ఓవర్ నోటీసులు తీసుకొచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం, వారికి సంబంధించినంత వరకు సపరేట్ గా క్లాసెస్ ఇవ్వడం, సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు గుర్తించడం, ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది సెక్యూరిటీని డిపార్ట్ చేయాలని చేయడం, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క సమీకరణ చేయడం, ఇది ఏ రాజకీయ పార్టీలకు విభిన్నంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియ అనేది ఆయా జిల్లాల్లో ఎస్పీలు చేస్తున్నా కూడా ఆ ఎస్పీలు ఉంటే ఎన్నికలు సజావుగా జరగనటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమకు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ కూటమి యొక్క ప్రభావం చేత ఎక్కడెక్కడైతే ఎస్పీలను డిఎస్పీలను మార్చారో అక్కడే ఇటువంటి వైఖరి జరుగుతుంది. దాంతో పాటు చంద్రగిరి నియోజకవర్గం చూద్దాం. మీకు కూడా అవగాహన ఉంటుంది సతీష్ గారు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి తన సొంత నియోజకవర్గం అయినటువంటి చంద్రగిరిలో ఒక్కసారి గెలిచింది లేదు. ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గెలిచినటువంటి సందర్భమే లేదు. ఈ రోజు గొడవ పెడుతుంది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? గెలవాలనుకున్నవాడు, గడిచిన 20 ఏళ్లుగా గెలుస్తున్నవాడు, రేపొద్దును కూడా గెలుస్తానని ధీమా ఉన్నవాడు ఎప్పుడు ఎన్నికల్లో గొడవ చేసుకోడు. ఎప్పుడు గొడవ లేకుండా గడిచిన 2 దశాబ్దాలుగా ఓటమే శరణ్యమని భావిస్తున్న వ్యక్తులు ఇప్పుడు గొడవ చేస్తూ, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, ఇప్పుడు బయటకు వచ్చి ఆ పులివర్తి నాని గారి సతీమణి సుధారెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఆవిడ చీఫ్ పోలింగ్ ఏజెంటా? నాకు తెలియదు, అడుగుతున్నాను. ఆవిడకి ఏమి సంబంధం? ఆవిడ వచ్చి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఏం అవసరం పడుతుంది? ఎందుకు అతను వాడు వీడు అని స్పందిస్తున్నారు? మీ నోటికి వచ్చినట్టు 20 ఏళ్లుగా ఓడిపోతూ మీ నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ తమకంటే యువకుడైనటువంటి వ్యక్తిని, అతని పేరుని, అతని కులాన్ని, అతని వ్యక్తుల్ని మీరు కూర్చోబెట్టి ఎవడో ఒక డాల్ డక్కంగాడు ఏం చెప్తాడంటే, అరే 5వ తేదీ దాకా ఓడిపోయి ఓపిక పట్టండి రా, కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని మిమ్మల్ని నరికి అవతలేస్తామని మోహిత్ రెడ్డి అని మాట్లాడుతుంటే, ఏందండి దీని మీద ఎన్నికల తర్వాతనో, పోలింగ్ తర్వాతనో, లేకపోతే రేపు ఫలితాల తర్వాతనో గొడవలు జరగవా? అంటే నాగార్జున గారు, పులివర్తి నానిపై దాడి ఘటనను నేను కూడా ఖండిస్తున్నానని మీ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అయితే కారుపై దాడి జరిగింది, ఆయనపై దాడి జరగలేదు. దాడి జరిగిన తర్వాత హుషారుగానే ఉన్నారు, కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు గాయాలయ్యాయని డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపణ. కానీ దాడిని అయితే ఖండించారు ఆయన కూడా. సార్, మేము ఇప్పుడు దాడి ఖండిస్తాం. ప్రజాస్వామ్య భారతదేశంలో
ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్య విలువలను పెంచవు, తగ్గిస్తాయి. కానీ ఇది జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా పొరపాట్లు జరిగినాయా, ఓకే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే ఈ ఎమోషనల్ ఆఫ్ జర్నీలో, ఈ ఎమోషనల్ ఆఫ్ మరొక దాంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరో నోటు జారడమో మరొకటో జరుగుతుంది. కానీ నేరుగా ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పులివర్తి నాని, వారి భార్య సుధారెడ్డి గారే ఉండి నేను మిమ్మల్ని చంపుతాం, అక్కడ చంపుతాం, ఇక్కడ చంపుతాం అంటే పెద్దగా చంపేవాళ్ళు, మీరు చంపిన వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎస్వీ ఇన్వెస్టర్ వెనకాల కూర్చొని భయపడుతూ కుదురుతా తిరుగుతా ఉంటారా? మీరు జడ్పీటీసీల్ని, చైర్మన్ ని, దాంతో విధంగా మున్సిపల్ చైర్మన్ ని మీరు ఓడిపోయారని, మీరు ఓటమి భయం ఉందని, మీ ఎన్నికల్లో పడిపోతున్నారని చెప్పి మేము చంపుతామని మీరు బెదిరిస్తుంటే ఎవరు కాదు చేతులకు గాజులు దొడుకొని ఎవరు కూర్చోరు కదా. కాబట్టి మేము చెప్తున్నాం ఏంటంటే సమయాన్ని పాటించండి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు ఎవరు నిర్ణేతలు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇటువంటి నాగార్జున గారు తెలుగుదేశం పార్టీ కొన్ని ఇన్సిడెంట్లు తెర ముందు తెస్తుంది, మీరు కొన్ని ఇన్సిడెంట్లు తెర ముందుకు తెస్తున్నాయి. కానీ ఎన్నికలంతా సజావుగా సాగిందని ఒకవైపు ఈసీ చెప్పింది. మళ్ళీ మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆల్రెడీ అప్పుడే మేము కేసు నమోదు చేసామని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? నిజంగా పాపం అటా 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 అనేటువంటి టా లాంగ్వేజ్ వాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం అండి. తెలుగుదేశం పార్టీ పైన స్పష్టమైనటువంటి విధానం ఆ పార్టీ అధికార ప్రతినిధి చెప్పాలి. అంటా 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 కాదు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? వచ్చిన ఫలితాలని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తుందా లేదా, అది ఒకసారి సమాధానం చెప్పాలంటే దాని మీద నేను మాట్లాడతా. వెరీ సింపుల్. నాగార్జున గారు ఇప్పుడే అన్నారు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయా లేదా, అసలు ఏమైపోతుంది, ఎన్నికల కమిషన్ చెడిపోయింది, దీని గురించి లేదు, అసలు ఎన్నికలు జరిగాయి లేదని ఇప్పుడే అని, ఆ తర్వాత మాకు ఫలితాలు వస్తాయి, 151 వస్తాయి, 180 వస్తాయి, 190 వస్తాయి అంటే డిపాజిట్లు వస్తాయో లేవో చూసుకోండి, అంతవరకు మంచిది. సరే, దాని గురించి కాసేపు పక్కన పెడుతుంటే చంద్రబాబు నాయుడు 2019లో కూడా ఇంతే చెప్పారు. కాబట్టి వెంకటేష్ చౌదరి, అతని పేరు శ్రీనివాస్ చౌదరి, వెంకటేష్ చౌదరి గారి మాటలు మీరు కూడా పట్టించుకోకండి, ప్రజలు గారు పట్టించుకోవట్లే. ఇందాక సుధారెడ్డి గారు ఎందుకు వచ్చారు చీఫ్ పోలింగ్ ఏజెంట్ అంటే, సుధారెడ్డి గారు ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళ ఆయనకి దెబ్బలు తగిలి వచ్చారు అని అన్నారు. వాళ్ళ ఆయనకి దెబ్బలు తగిలితే, వాళ్ళ ఆయనకి గొడవలు జరిగితే వాళ్ళని పరామర్శించుకోమని చెప్పండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేస్తామని, మా అభ్యర్థి మోహిత్ రెడ్డి గారు వయసు గురించి ఎందుకు మాట్లాడారు, ఆ మాత్రం వయసు వచ్చిన తర్వాత తన భర్తపై దాడి జరిగినప్పుడు భార్య ఆ రీతిలో స్పందిస్తుంది కదా, దాన్ని కూడా అలానే అలా చేస్తారని కాదు కదా అని వివరిస్తున్నారు శ్రీనివాస్ గారు. మేము స్పందించకూడదా? మేము కూడా స్పందించకూడదా? ఆ సర్పంచ్ కి కాదండి. ఇప్పుడు నేను టీవీ ఛానల్లో నాది డిస్కషన్ జరుగుతుంది, వెంకటేష్ చౌదరి గారిది డిస్కషన్ జరుగుతుంది. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆడ లైవ్ లో వాళ్ళ ఆవిడ, మా లైవ్ లో మా ఆవిడ వస్తే ఎట్లా ఉంటది? అది ఫ్యామిలీస్ తేవద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ లో నా కల్చర్ ఎప్పుడు మారిపోయింది. మొత్తం ఫ్యామిలీస్ నే రాజకీయాల్లోకి తెచ్చిన వాతావరణం సుధారెడ్డి గారు టీవీ ఛానల్ కి వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడడం వల్లనే సమంజస గొడవ మొదలైంది. దాంతో పాటు అక్కడ పులివర్తి నాన్నగారు రోడ్డు మీద కూర్చొని వారిని లెగవమని డిఎస్పీ గారు చెప్తే సుధారెడ్డి గారి మాటలను విని డిఎస్పీ గారి పైన స్టీల్ రాడ్ పై దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు పంపిస్తా. దాంతో పాటు మాచర్ల గురించి కూడా వచ్చారు కాబట్టి ఒక విషయం చెప్తా. 13వ తేదీ ఈ సంఘటన జరిగిందండి. 13వ తేదీ ఈవీఎం ధ్వంసం జరిగిన తర్వాత 14వ తేదీన కాదు వినండి, 14వ తేదీ మా అంటే మాచర్ నియోజకవర్గం రిటర్నింగ్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఈసీకి లెటర్ రాశారు. ఏం లెటర్ వెబ్ కాస్టింగ్ కి సంబంధించి ఆ వీడియో మాకు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మేము ఆ వీడియో మీకు ఇవ్వమని చెప్పింది. స్వయానా రిటర్నింగ్ ఆఫీసర్ కి, స్వయానా జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వనని చెప్పింది. విదేశాల్లో ఉంటుంటే నారా లోకేష్ కి ఎందుకు ఇచ్చిందండి? 23 గంటల సంబంధం లేదని ఒక వివరణ ఇచ్చారు. నిమిషాలు నీట్ గా ఉంటే
23 గంటల 52 నిమిషాల వీడియో ఉంటే 12 గంటల 1 నిమిషం దగ్గర ఉన్న వీడియో మాత్రమే ఎందుకు నారా లోకేష్ విదేశాల్లో ఉండి పోస్ట్ చేశారు? ఒక సైడ్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి డేటా మీరు దొంగతనం చేశారా?